నమస్కారం అండి. నా పేరు శివరామ్ కృష్ణ. నేను మార్కెటింగ్ మేనేజర్. మా కంపెనీ పేరు వచ్చేసి స్కై షేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఈరోజు ఈ ఎక్స్పోలో మేము డే 360 హైబ్రిడ్ డేలైటింగ్ సిస్టమ్ని ప్రోడక్ట్ ఇక్కడ డెమోగా పెట్టామండి. ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళ కోసము. సో ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఇది నేను చెప్పినట్టు హైబ్రిడ్ డేలైటింగ్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనము ఎనర్జీ సేవింగ్ 80% వరకు చేయొచ్చు. అండ్ ఏదైతే మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతామో అది 2 సంవత్సరాలలోపే మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మనకి జనరల్గా మెటల్ షీట్ పైన ట్రాన్స్పరెంట్ షీట్ పాలికార్బోనేట్ పెడతామండి. సో దాని బదులుగా ఇది 100 రెట్లు బెటర్ ప్రోడక్ట్. సేఫ్టీ వైజ్గా కానివ్వండి, దీని డ్యూరబిలిటీ వైజ్గా కానివ్వండి, అండ్ దీని లైటింగ్ ఏదైతే ఉందో అది బాగా ఇస్తుంది అనమాట. కంపేరింగ్ టు దట్ స్ట్రిప్ లైటింగ్ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎల్లో అవ్వడము, తర్వాత ఫ్లాట్ ఉండడం వల్ల దాని మీద డస్ట్ అక్యుములేట్ అయ్యి నల్లగా అవుతుందన్నమాట. దాని ద్వారా అసలు పర్పస్ మనం లైటింగ్ కోసం పెట్టిందే పర్పస్ అనేది డిఫీట్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది యూనిటైజ్డ్ డబుల్ గ్లేజ్ పాలికార్బోనేట్ షీట్ విత్ అన్ ఎయిర్ గ్యాప్ ఆఫ్ 30 mm. అది ఏంటంటే మనకి బిల్డింగ్ లోపలికి ఓన్లీ న్యాచురల్ సన్లైట్ అనేది లోపలికి రావాలి, హీట్ రావద్దు. జనరల్గా సూర్యకాంతితో పాటు మనకి ఆ వేడి కూడా అనేది వస్తుంది. సో అది రాకుండా ఉండడం కోసమే ఆ 30 mm ఎయిర్ గ్యాప్ పెట్టడం జరిగింది. సో మనకి ప్రిజ్మాటిక్ లైటింగ్ అనేది లోపలికి వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది వితౌట్ ఎనీ గ్లేర్. రెండోది ఏంటంటే ఇది సేఫ్టీ వైజ్గా కూడా కంపేరింగ్ టు ఏదైతే ఫ్లాట్ స్ట్రిప్ ఉందో మన లైటింగ్ ఉందో దానికంటే బెటర్ అండి. ఏంటంటే ఈ మెటల్ రూఫ్కి ఈ మెటల్ క్రబ్ ఉంటుంది, దానిపైన ఇది ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ఏంటంటే 2 లేయర్స్ ఉంటుంది. ఇది అవుటర్ లేయర్, లోపల ఇన్నర్ లేయర్. నేను చెప్పినట్టు అది ఎయిర్ గ్యాప్ ఆఫ్ 30 mm అనమాట, వేడి రాకుండా లోపలికి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇదేంటంటే మేము దీన్ని డ్యూరింగ్ డే టైం మనము ఇది వాడుకోవచ్చు. సపోజ్ వర్షాకాలంలో కానివ్వండి, క్లౌడ్ ఫార్మేషన్, ఈవెన్ నైట్ టైంలో మనకి మనకి లైటింగ్ అనేది ఈ హైబ్రిడ్ డే లైటింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో 3 కాంపోనెంట్స్ అంటే డే లైటింగ్ సెన్సర్ ఉంటుంది, డే 360 హైబ్రిడ్ కమాండ్ అండ్ కంట్రోలర్ బాక్స్ ఉంటుంది, అండ్ స్మార్ట్ లైట్ కంట్రోలర్ ఉంటుంది. ఇది ఏదైతే డే లైటింగ్ సెన్సర్ ఉందో ఇది మన న్యూరికూల్ కానివ్వండి లైట్ పైప్ కింద మనం అమర్చడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి కమాండ్ కంట్రోలర్ బాక్స్ ఉంటుంది. సపోజ్ మనకి ఒక బిల్డింగ్లో ఆపరేషన్ లక్స్ రిక్వైర్మెంట్ 200 కానీ 300 కానీ 400 అది రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము. సో ఇదేంటంటే ఈ సెన్సర్ అనేది మన ఇచ్చిన ఇన్పుట్కి తగ్గ లక్స్ వస్తుందా లేదా అనేది కంటిన్యూగా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ కమాండ్ కంట్రోలర్కి సమాచారం అందవేస్తుంది. సపోజ్ మనం ఇచ్చిన లక్స్ కంటే సపోజ్ 200 ఇచ్చాము, ఆ 200కి దిగువ వెళ్తే తక్కువకి వెళ్తే ఇదేంటంటే ఈ కమాండ్ కంట్రోలర్ ఈ లైటింగ్ కంట్రోలర్ ఎక్కడైతే మనం ఎల్ఈడి లైట్స్ ఉందో దాని పక్కన అమర్చడం జరుగుతుంది. సో దానికి కమాండ్ ఇస్తుంది అనమాట. ఆ టైంలోనే ఆ లైట్ అనేది వెలుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఏ మనిషి ఇంటర్వెన్షన్ లేకుండానే లైట్స్ అనేది ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే అన్నెసెసరీ జనరల్ హ్యూమన్ టెండర్స్ ఎట్లా ఉంటుందంటే మనకి ఏదైనా అవసరం ఉంటే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏసీ కానీ ఆన్ చేయడం మనం మర్చిపోతాం బంద్ చేయడం. సో ఇదేంటంటే త్రూ సెన్సార్స్ ద్వారా అది ఆన్ ఆఫ్ అనేది అవుతుందన్నమాట. సో ఇది మేజర్ అండ్ ముఖ్య పని ఈ హైబ్రిడ్ డే లైటింగ్ సిస్టమ్ యొక్క పనితనం. అంతే అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.